మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తిరుమల శ్రీవారి లడ్డు 2-3 రోజులుగా పెను రాజకీయ దుమారం రేపుతోంది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికార పక్షం ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు వెంకన్న భక్తులను తీవ్ర విస్మయానికి గురిచేస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీవారి లడ్డు నిజంగానే జంతువుల కొవ్వుతో తయారు చేసిందేనా? ప్రభుత్వం దగ్గర వాస్తవాల నివేదిక ఉందా? తిరుమల లడ్డు వివాదంలో నిజానిజాలేంటి? నెయ్యి నాణ్యతపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. తిరుమల లడ్డు వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ లడ్డూలు తీసుకుని తమ వారికి పంచాలని భావిస్తుంటారు. అదొక ఘనతగా కూడా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ లడ్డు వివాదాస్పదమైంది. లడ్డు తయారీలో నెయ్యి వివాదానికి ఆజ్యం పోస్తుంది. తిరుమల లడ్డు జంతువుల కొవ్వుతో తయారైందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో నిగూఢ రహస్యాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు అందరినీ విస్మయపరిచాయి. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉందన్న ల్యాబ్ రిపోర్టును బయటపెట్టిన టీడీపీ అసలు విజిలెన్స్ నివేదికలో ఈ విషయం ఉందా? ప్రభుత్వం దగ్గరున్న నివేదిక నిజాలను బయటపెడుతుందా? సీఎం దగ్గర ఈ రిపోర్ట్ ఉంది కాబట్టే మాట్లాడారా? ఈ వ్యవహారంలో అధికార పక్షం వాదనేంటి, ప్రతిపక్షం వర్షన్ ఏమిటి అన్నదే ఇప్పుడు శ్రీవారి భక్తుల మధ్యలో మొదలుతున్న ప్రశ్నలు. అయితే కూటమి నేతలు మాత్రం విజిలెన్స్ నివేదికను అసలు నిజాలు, ఆధారాలతో త్వరలోనే బయట పెడతామంటుంటే విజిలెన్స్ నివేదికలో ఏమీ లేదని అదొక బూటకమంటున్న ప్రతిపక్షం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. తిరుమల లడ్డూలపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే అంటున్న టీడీపీ నేతలు విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించారని అంటున్నారు. ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసీ రకం నెయ్యి వాడటానికి కారణమని అంటున్నారు. నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిల విమర్శలు సరికాదని అంటున్నారు. టీటీడీని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలేనని ఆరోపిస్తున్నారు. దేశంలో కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ఆవు నెయ్యి అందుబాటులో ఉందని, నెయ్యి సరఫరాలో అనుభవం లేని ఇతర రాష్ట్రాల్లోని ట్రేడర్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయటం కమిషన్ల కోసమేనని అన్నారు టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు, టీడీపీ నేత ఓవి రమణ. ఇక గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ నాణ్యతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. కమిషన్ల కోసమే ప్రసాదాల నాణ్యతను తగ్గించారని సీఎం వ్యాఖ్యలపై కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు మాట్లాడే అర్హత లేదని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. రోజుకు 14 టన్నుల నెయ్యిని టీటీడీ ప్రసాదాల తయారీకి వినియోగిస్తుందని క్వాలిటీ కంట్రోల్ కమిటీలో 9 ఏళ్లుగా ఒక్కరే కొనసాగుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా నిపుణులు లేకపోవడంతోనే 9 ఏళ్లుగా ఒకే కమిటీని కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు. టీటీడీలో కమిషన్ల సంస్కృతి తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డేనని ఆరోపించారు. లడ్డు తయారీలో జంతువుల ఫ్యాట్ పై సీఎం చంద్రబాబు చెప్పింది వాస్తవమేనని అంటున్న బీజేపీ నేతలు వెంకన్న భక్తుడిగా సీఎం చంద్రబాబు చెప్పింది అక్షరాల నిజమే అని అంటున్నారు. ఎడబుల్ ఆయిల్స్ తో పాటు జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చెప్పారని, శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ నివేదిక త్వరలో బయటపెట్టాలని కోరారు. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణలకు వైసీపీ ధీటుగా స్పందిస్తోంది. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయటానికి చంద్రబాబు పూనుకున్నారని ఆరోపిస్తున్న టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎన్డీడీబీ ఫేక్ రిపోర్టుతో జాతీయ మీడియాలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తన తప్పును సవరించుకోకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. జూలై 17వ తేదీన టీటీడీ ఈవో శ్యామలరావు చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్ ఉందని చెప్పారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని, ఈ వ్యవహారంపై అధికారులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన భూమన మీరెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. హిందూ జాతిని అంతా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో చంద్రబాబు అస్సలు విషస్వరూపం బయటపడిందని, తమపై వచ్చిన అపవాదుకు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
హిందూ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలతో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు దెబ్బ తగులుతుందన్న బాధతో ఉన్నామని చెప్పారు. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో కుయుక్తులు కుట్రలు చేశారని వెంకటేశ్వర స్వామిని వాడుకొని జగన్మోహన్ రెడ్డిపై చేసిన ప్రయత్నం వికటించిందని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన అన్నారు. ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రమాణం ఛాలెంజ్ కు నారా లోకేష్ రెడీ అయ్యారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న నారా లోకేష్ తిరుపతి విమానాశ్రయంలో వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. శ్రీవారి లడ్డు నాణ్యతపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టమైన ఆరోపణలు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం దేవుడికి భక్తులను దూరం చేసిందన్నారు. అన్నదానం లడ్డు ప్రసాదంలో నాణ్యత లేకుండా చేశారని ఆరోపించారు. 7 కొండల జోలికి వెళ్లొద్దని అప్పుడే చెప్పామని అయినా వినలేదని అన్నారు. శ్రీవారి లడ్డుల తయారీకి జంతువుల కొవ్వును వినియోగించినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. ల్యాబ్ రిపోర్టుతో జంతువుల కొవ్వును వాడినట్టు ఆధారాలు బయటపెట్టామన్నారు. టీటీడీలో ధర్మారెడ్డి ఈవోగా వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఆల్ఫా కంపెనీ ద్వారా బటర్ ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని లోకేష్ తెలిపారు. టీటీడీలో ప్రక్షాళన మొదలైందని పవిత్రతను కాపాడుతామని మాట ఇచ్చారు. కల్తీ నెయ్యికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని, నెయ్యి కొనుగోలు అక్రమాల్లో తీసుకున్న కమిషన్లను కూడా రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తామని హెచ్చరించారు. తాను ఇక్కడే ఉన్నానని, దమ్ముంటే వైవి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలకు నైవేద్యాలకు వాడుతున్న నెయ్యిపై రాజకీయ దుమారం చాలా హాట్ గా మారింది. మరి వెంకన్న లడ్డూ లొల్లికి ఎప్పుడు ముగింపు పడుతుందోనని భక్తులు ఎదురు చూస్తున్నారు.